దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలే అని కేటీఆర్ అంటాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు. 99% సమయాన్ని పాలనకే కేటాయించారు. 99% పాలనకే కేటాయించలే, ఈయన ప్రగతి భవన్కి కేటాయించిండు. అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. ఆ పార్టీవి 420 హామీలని ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ అంటా ఉన్నాడు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన భేటీలో మాట్లాడుతున్న కేటీఆర్ అంట లోక్సభ నియోజకవర్గాల వారిగా ఈయన మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఎందుకు ఇప్పుడు అధికారానికి దూరమైంది కాబట్టి ఈ మీటింగ్లు అలజడి కాస్త అడావిడి చేసే ప్రయత్నం చేస్తాడు. మీరు ఎన్ని చెప్పినా కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే అవకాశం లేదు. మంచి అవకాశం 2 దఫాలుగా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఏ ఏ రంగాల ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టలే చెప్పండి. అఫీషియల్గా మీ కుటుంబం ఇబ్బంది పెట్టింది. మీ ఎమ్మెల్యేలు, మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు, మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆఖరికి ఎంత దారుణం అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా నాయకులను కూడా ఈ దుర్మార్గులు లైంగికంగా వేధించారు. స్వయాన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా లీడర్ల తెరపైకి వచ్చిరు. పలానా ఎమ్మెల్యే మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పి. అంతెందుకు జగిత్యాలలో బోగస్ రావని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక బయటకు వచ్చామని కదా. తాటికొండ రాజయ్య, నవ్య ఆమె కూడా వేధింపులు భరించలేకనే బయటకు వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఎవరు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ వాళ్ళ సతీమణి కూడా ఆమె కూడా బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది కదా, వేధింపులు భరించలేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి. ఎవరిని ఇబ్బంది పెట్టలే మీరు. ఇప్పుడు నేను చెప్తాను, అధికారం దూరం కాగానే చెప్తాను, దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలే అంటే ఏం కష్టం చేసిండు. మేము అదే అడుగుతా ఉన్నాం. 2014 కంటే మీ ఆస్తులు ఎంత, 2023 నాటికి మీ ఆస్తులు ఎంత, ఏం కష్టం చేసిరో చెప్పాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుటుంబాన్ని వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు, ఓటు రూపంలో మిమ్మల్ని వదిలిపెట్టరు. ఆ క్లారిటీలో ఉండాలి. ఏదో కాంప్రమైజ్ అయిపోతాం, రాజకీయ నాయకులంతా ఒకటే కదా, ఒకే గూటికి చెందిన పక్షులం కదా అని అనుకున్నారనుకో, ప్రజలు కూడా అనుకుంటారు మేమంతా ఒకటే గూటికి చెందిన పక్షులం, ఎలక్షన్ నాటికి ఎవరికి తీర్పు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి అన్న ఆలోచన పబ్లిక్ ఉంటారు. మీరు ఆలోచించాలి. కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఓటుకు పైసా ఇచ్చినా, మద్యం సీసాలు ఇచ్చినా, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా కానీ పైసకు, మద్యం సీసాలకు, బిర్యానీ ప్యాకెట్లకు ప్రజలు లొంగలేదు. ఒడగొట్టాలి అనుకున్నారు, ఒడగొట్టారు. రేపొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీలో మార్పు రాకపోతే, మీ పరిపాలనలో మార్పు రాకపోతే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఒడగొడతారు.